వెల్కమ్ టు హెల్త్ ఫైర్. ఆకలి, నిద్ర, బరువుల్లో తేడాలు అవి సడన్గా కనిపించడం, వీటితో పాటు మూడ్ డిజార్డర్స్, స్త్రీలలో నెలసరి సమస్యలు లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, ఇవి హైపో కానీ హైపర్ థైరాయిడిజం సమస్యలు కావచ్చని, ఈ సమస్యలతో పాటు పీసీఓఎస్, షుగర్ లాంటి లక్షణాలు ఉంటుంటే మెటబాలిక్ సిండ్రోమ్గా కూడా మారుతూ ఉంటుందని, హైపోథైరాయిడిజం, పీసీఓఎస్ సమస్యలు ఎంతవరకు రిలేటెడ్గా ఉంటాయి, వీటికి హోమియోలో పరిష్కారాలు ఏంటి, హోమియోలో ఈ కరోనా టైంలో ఎలాంటి బూస్టర్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ రాజశ్రీ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హైపర్ థైరాయిడిజం లక్షణాలు క్వైట్ ఆపోజిట్గా ఉంటుంటాయండి, అలానే ఉంటాయా, అసలు ఎలా ఉంటాయి, మిక్స్డ్గా ఉండే అవకాశం కూడా ఉంటుందా? మెయిన్ ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే T3, T4 హార్మోన్స్. T3 అంటే 3 అయోడిన్ ఫార్మేషన్తో ఒక మాలిక్యూల్ అనమాట, దాన్ని ట్రై ఐడోథైరోనిన్ అంటారు. T4 అనేది 4 అయోడిన్ ఫార్మేషన్స్తో జరిగిన ఒక మాలిక్యూల్ అనమాట, దాన్ని టెట్రా ఐడోథైరిన్ అంటారు. ఈ రెండిటి ఫార్మేషన్కి అయోడిన్ అనేది మెయిన్ బేస్ అనమాట. ఇది మనకు సఫిషియంట్ మన బ్లడ్లో సఫిషియంట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ T3, T4 హార్మోన్స్ అనేవి మన థైరాయిడ్ గ్రంథి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం అని, తక్కువగా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అని అంటారనమాట. రెండిటికి చాలా డిఫరెంట్ లక్షణాలు, కంప్లీట్ ఆపోజిట్ లక్షణాలు అనేవి ఉంటాయి. అయితే ఈ హెచ్చు తగ్గులు అంటే T3, T4 ఎక్కువ పెరగడము, తగ్గడము అనే ఆ డెసిషన్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ ద్వారా మనకి జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవ్వడం, దాని కంట్రోల్లో T3, T4 అనేది హెచ్చు తగ్గులు అనేది ఉంటుందన్నమాట. సో ఈ హైపర్లో వచ్చేసి ఏంటంటే మన T3, T4కి ఉన్న లక్షణాలు ఏంటి అంటే మన బాడీలో ప్రతి అవయవాల్ని, ప్రతి సెల్ని యాక్టివ్గా ఉంచడం అనేది T3, T4 పనితీరు అనమాట. ఎప్పుడైతే ఇది బాగా విపరీతంగా రిలీజ్ అయినప్పుడు ప్రతి అవయవంలో ఉన్న సెల్స్ కూడా బాగా యాక్టివ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. యాక్టివ్గా ఫంక్షన్ చేయడం వల్ల ఏంటంటే మన ఎనర్జీ కన్జప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఏం తిన్నా కూడా చాలా యాక్టివ్గా అది ఎనర్జీగా కన్వర్ట్ అవడం. సో అలా ఎనర్జీ కన్వర్ట్ అయినప్పుడు దాని లక్షణాలు అనేవి మనకు సిమ్టమ్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా చూస్తే మనకు మెంటల్గా చూసుకుంటే రెస్ట్లెస్గా ఉంటారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్గా చూసుకుంటే వెయిట్ లాస్ ఉంటుంది, ఎందుకంటే ఎనర్జీ చాలా లాస్ అవుతూ ఉంటారు. ఎనర్జీ లాస్ అవ్వడం, నిద్ర పట్టకపోవడము, పీరియడ్స్లో చూసుకుంటే చాలా ఎక్కువ బ్లీడింగ్స్ అవ్వడం, లేకపోతే ఇర్రెగ్యులర్ అవ్వడం, లేకపోతే కంప్లీట్ స్టాప్ అయిపోవడం. సో ఇట్లాంటి లక్షణాలు, ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవ్వడం, సో ఇలాంటి లక్షణాలు అనమాట. అదే హైపో చూసుకుంటే ఇందులో T3, T4 హార్మోన్స్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి యాక్టివేషన్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం తీసుకున్న ఆహారము శక్తిగా మారడమే మెటబాలిక్ ప్రాసెస్ అంటారు. ఈ మెటబాలిక్ ప్రాసెస్ స్లోగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం తిన్నా కూడా అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు, మన బాడీలో ఎక్కువగా స్టోర్ అవుతుంది. దానివల్ల ఒబేసిటీ వస్తుంది. సో థైరాయిడ్లో, హైపోథైరాయిడ్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే వెయిట్ గెయినింగ్. ఈ వెయిట్ గెయినింగ్ వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ మిగతావన్నమాట. ఇవన్నీ యాక్సెసరీ సిమ్టమ్స్ అనమాట. అంటే వెయిట్ గెయిన్ వల్ల మనకి డల్నెస్, అంటే అన్ని సెల్స్ యాక్టివేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి డల్గా ఉంటుంది. మెంటల్గా చూస్తే డల్నెస్ ఉంటారు, ఆపోజిట్ అక్కడనేమో రెస్ట్లెస్నెస్, ఇక్కడేమో డల్నెస్, అక్కడేమో ఆందోళన, గుండె దడ, ఉండడము, అలా టెన్షన్ ఎక్కువగా ఉండడం. ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది, హార్ట్ స్లోగా కొట్టుకోవడం అనేది, డల్నెస్ గా అనిపించడం, లేజీగా అనిపించడం. మనకు డైజెషన్ చూసుకుంటే కూడా స్లోగా ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావడం, గ్యాస్ ఫార్మేషన్, అలా ఒకదాన్ని బట్టి ఒకటి సిమ్టమ్స్ ఫామ్ అవుతూ అదొక కాంప్లెక్స్ డిజీజ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, హైపోథైరాయిడిజం అనే సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది కదండి. అంటే వాళ్ళందరికీ నెలసరి రెగ్యులర్గా ఉండడం, లేకపోతే ఎక్కువ గ్యాప్స్ 2-3 మంత్స్కి ఒకసారి రావడం, ఒక్కోసారి సంతానలేమి సమస్యలు ఎదురవడం, ఇలా కూడా ఉంటుంది కదా. అంటే ఎక్కువగా నెలసరి తేడా ఉంది అంటే హైపోథైరాయిడిజం ఏమన్నా వచ్చిందేమోనని అనుమానించాల్సి ఉంటుందంటారా? అన్ని కేసెస్లో, అన్ని ఇరెగ్యులర్ మెన్సెస్ డిస్టర్బెన్స్లో అన్నిట్లో థైరాయిడ్ ఉండకపోవచ్చు, కానీ థైరాయిడ్ వల్ల మాత్రం మెన్సెస్ డిస్టర్బెన్స్ అనేది చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైపోథైరాయిడిజం ఏంటంటే మనకు సెల్స్ యాక్టివేషన్ తగ్గుతుంది, వాటికి ఫుడ్ సప్లై అనేది ఫుడ్ సప్లై ఉన్నా కూడా ఎనర్జీ అనేది కన్వర్ట్ అవ్వదు. సో వాటికి సరైన పోషకం అనేది అందదన్నమాట. కాబట్టి ఏంటంటే మన అండాశయాల్లో ఎగ్స్ అనేవి సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల వాటి నుంచి సరిగ్గా రిలీజ్ అవ్వక హార్మోన్స్, మనకి నెలసరికి కావాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ హెచ్చు తగ్గులతో మనకి మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీ స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఒక కారణం వచ్చేసి పీసీఓడి అనమాట. అట్లా పీసీఓడి కాకుండా థైరాయిడ్లో మనకు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ కూడా ఫామ్ అవ్వచ్చు.
సో అట్లా మనకి ఈ పీసీఓడి వల్ల ఏంటంటే ఈ సిస్ట్లు నీటి బుడగలు ఫామ్ అవుతాయి అన్నమాట. సో థైరాయిడ్ వల్ల మనకి పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటాయి. పీసీఓడిలో కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని కేసెస్లో పీసీఓడి ఆల్సో లీడ్స్ టు థైరాయిడ్, ఎందుకంటే ఒబేసిటీ ఉంటుంది. ఒబేసిటీలో కూడా మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కూడా థైరాయిడ్ డెవలప్ అవ్వచ్చు. ఓకే, ఈ పీసీఓఎస్ అనే సమస్య, అండాశయంలో నీటి బుడగలు అనే సమస్యకి అండ్ వెయిట్ పుటాన్ అవుతుంటారు, థైరాయిడ్ సమస్యలకి వెయిట్ పుటాన్ అవుతుంటారు, అంటే చాలా వరకు రిలేటెడ్గా ఉంటాయి అంటారు. చాలా వరకు ఉంటాయండి. థైరాయిడ్లో మనకు చాలా నంబర్ ఆఫ్ కేసెస్లో పీసీఓడి డెవలప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనకి ఏంటంటే ఈ ఎగ్స్ అనేవి సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల సిస్ట్లు ఫామ్ అయ్యి ఇరెగ్యులర్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఈ మెన్స్ట్రువల్ ఇరెగ్యులర్స్ కనిపిస్తాయి అన్నమాట. శిరీష గారు కాల్ ఇద్దామండి. శిరీష గారు మేడం నమస్తే, చెప్పండి మేడం. హలో చెప్పండి శిరీష గారు. మేడం నాకు 3 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం, హైపోథైరాయిడ్. ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది మేడం. ఒక 2 months బాగుంటుంది, ఆ తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఒక 2 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ లో చూస్తే ఇంక్రీజ్ అయిపోతుంది మేడం. నాకు ఇప్పుడు వచ్చేసి T3 వచ్చేసి 0.87 ఉంది, T4 వచ్చేసి 7.54 ఉంది, TSH 7.66 ఉంది మేడం. ఓకేనమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ థైరాయిడ్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మనకు వేరే మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వేరే సిస్టమ్స్లో ఏంటంటే ఈ డిజీజ్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ డిస్ఫంక్షన్ ఏదైతే థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గిందో దీన్ని మెయింటైన్ చేయడం అనమాట. అంటే బయట నుంచి మనకు T3, T4 పనిచేసేటట్టు మనకు బయట నుంచి హార్మోన్స్ లాగా మనకు మెడిసిన్స్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే బాడీ కొంచెం యాక్టివ్గానే ఫంక్షన్ అవుతూ ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ కూడా TSH అనేది కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనకు మెడిసిన్స్ ఆపడం అట్లా జరుగుతుందో మళ్ళీ ఈ డిస్ఫంక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. హోమియోపతిలో పాసిబిలిటీ ఏంటంటే వేరే మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి హోమియోపతిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే మనము రూట్ కాజ్ ఏదైతే థైరాయిడ్ డిస్ఫంక్షన్ అయిందో దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది మెయిన్ అన్నమాట. ఇక్కడ మెయింటైనింగ్ మీరు వేరే మందులు వాడుతూ కూడా మీరు హోమియోపతి వాడినట్టయితే ఈ లోపల ఉన్న ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉందో అది దాన్ని యాక్టివ్ చేసుకోవడం అనేది మందుల ద్వారా జరుగుతుంది. సో దీనికోసం ఏంటంటే మనకి కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది చూసుకోవాలి. అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు 7 వరకు వచ్చిందంటే బార్డర్ లైన్ దాటింది. సో దీనికి కారణాలు ఏంటి, రూట్ కాజ్ అనేది చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనకి కేస్ టేకింగ్ ఉంటుంది, దాంట్లో మనకి అనాలిసిస్ ఉంటుంది. అంటే దేనివల్ల ఇది మనకి డిస్ఫంక్షన్ అవుతుంది అనే కారణాలు తెలిసినప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఇది కంట్రోల్ అవుతుంది. హైపోథైరాయిడిజం ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దానికి ఒక ఖచ్చితమైన కారణం లేదు అంటారు. అంటే స్ట్రెస్ ఒక రిలేటెడ్ రీజన్ అంటారు, ఏది రీజన్? హైపోథైరాయిడ్కి నంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయండి. దాంట్లో మనకి వచ్చేసి స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది కొంచెం స్లో అవ్వచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ అవ్వచ్చు, అంటే మన మీద రివర్స్ అవ్వచ్చు. అది డిపెండెన్సీ ఆన్ ద స్ట్రెస్ అనమాట. క్రానిసిటీ ఆఫ్ ది స్ట్రెస్ బట్టి అది ఉంటుంది. ఆటో ఇమ్యూన్ అయినా సరే ఒక్కొక్కసారి అక్యూట్ సిమ్టమ్స్లో కూడా మనకి థైరాయిడ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో ఆటో ఇమ్యూన్లో కూడా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే హషిమోటోస్ అంటారు. దాంట్లో ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథులు వాటి సెల్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. దాంట్లో ఎక్కువగా ఇన్ఫ్లేమ్ అవడం వల్ల ఇది ఒక స్వెల్లింగ్ లాగా కనిపించడము, దానివల్ల T3, T4 హార్మోన్స్ తగ్గడము, హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ కనిపించడం అనేది జరుగుతుంది. అది ఆటో ఇమ్యూన్ అనమాట. సో క్రానిక్ స్ట్రెస్లో మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు వీణా అండి. చెప్పండి చెప్పండి అమ్మా. మేడం నాకు రెగ్యులర్ గానే పీరియడ్స్ వస్తాయి మేడం. థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. నాకు మ్యారేజ్ 2 years అయింది మేడం. కానీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నాం కానీ ట్రై చేస్తున్నాం కానీ కాలేదు మేడం. హాస్పిటల్లో చూపించుకుంటే ఏం ప్రాబ్లం లేదు మేడం నాకు మా హస్బెండ్కి. ఓకే, ఏం లేదు. మళ్ళీ 14 days తర్వాత బ్యాక్ పెయిన్, వామిటింగ్స్ రావడం అలా జరుగుతుంది మేడం. ఓకేనమ్మా. అయితే ఇక్కడ
ఓకేనమ్మా, కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. అన్నిటికీ మనకు రెగ్యులర్ మెన్సెస్ వస్తున్నా కూడా అన్ని ఎగ్ రిలీజింగ్ సైకిల్స్ ఉండవు. ఒక్కొక్కసారి అన్యూలేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా సైకిల్స్ వస్తూ ఉంటాయి. వేరే మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కూడా మనకి బ్లీడింగ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో మనం ఒక అపోహలు ఏంటంటే రెగ్యులర్గా వస్తుంది కదా మనకి పిల్లలు అవుతారు అని ఒక ఇదిలో ఉంటారు. అలా కాకుండా ఎగ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోపతిలో ఏంటి అంటే మనకు ఎగ్ క్వాలిటీ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోపతి మెడిసిన్లో ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎగ్ క్వాలిటీ పెరిగినప్పుడు మీకు దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ మీకు మెన్సెస్ రెగ్యులర్ రావడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే వేరే కూడా ఉంటాయి మనకు ఆ హార్మోన్స్, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ మన హెయిర్ కానీ, మన స్కిన్ టోన్ కానీ, మన బాడీ స్ట్రక్చర్ కానీ, మన లావు పెరగకుండా సన్నగా ఉండడానికి వీటన్నిటికీ ఈస్ట్రోజన్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ హెచ్చు తగులైనప్పుడు మనకు ఎన్నో సిమ్టమ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే మనకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుందమ్మా. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఎలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఇది కాన్స్టిట్యూషనల్ ద్వారా దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో వేరే కాజెస్ కూడా ఏమైనా ఉన్నాయా, రూట్ కాజెస్ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి క్లినిక్ విజిట్ చేస్తే కంప్లీట్ డిస్కషన్లో మనకు అర్థమవుతుంది. హెయిర్ ఫాల్ కానీ అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు అనేవి, హైపర్ థైరాయిడిజం, ఈ సమస్యలు రెండిట్లో ఉంటూ ఉంటుందా? పీసీఓఎస్కి కూడా ఉంటూ ఉంటాయి కదా, అంటే కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుంది కదా? హైపోలో మన కాంప్లికేషన్ పీసీఓఎస్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఆండ్రోజన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో థైరాయిడ్లో మనకి ఒక్కొక్కసారి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్లో కూడా ఆండ్రోజన్స్ ఎక్కువ ఫామ్ అయినా కూడా మనకి జనరల్గా ఈ ఎక్కువగా హెయిర్ ఫార్మేషన్ అనేది కనిపించవచ్చు. ఎస్పెషలీ పీసీఓఎస్లో మనకి ఎక్కువగా ఆండ్రోజన్స్, ఎస్పెషలీ టెస్టోస్టిరాన్స్ ఇవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మేల్ ఆండ్రోజన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంటుంది కాబట్టి వాటి లక్షణాలుగా మనకి హెయిర్ రావడం అనేది జరుగుతుంది. నాగశ్రీ గారు కాల్ చేద్దాం. నాగశ్రీ గారు, హలో మేడం చెప్పండి. మేడం చెప్పండి నాగశ్రీ గారు, మీకు క్వశ్చన్ అడగండి. మేడం నా పేరు నాగశ్రీ. చెప్పండి మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు TSH 15.5 ఉంది మేడం. ఓకేనమ్మా, చెప్పండి. నాగశ్రీ గారు మీ క్వశ్చన్ అడగండి కంప్లీట్ గా. అయితే 15.5 ఉంది, 50 mg వాడేదాన్ని. ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్తే సార్ వచ్చేసి 100 వాడమంటున్నారు. 100 వాడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత ఏంటి ప్రాసెస్ అని, ఫుడ్ లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? మీరు హోమియోపతిలో ఏంటంటే అమ్మా దీంట్లో మీకు ఏదైతే 50 mcg తీసుకుంటున్నారో ఇప్పుడు దాన్ని 100 పెంచమంటున్నారు. ఇక్కడ హోమియోపతిలో అలా ఉండదు. మీకేంటంటే ఏదైతే థైరాయిడ్ డిస్ఫంక్షన్ అవుతుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. కంప్లీట్ మీ లైఫ్ స్టడీ అనేది చేసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల థైరాయిడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు తీసుకుంటున్న ఏదైతే అవుట్ సైడ్ నుంచి తీసుకుంటున్న ఎంసీజీ ఉందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు. పెంచుకుంటూ వెళ్తున్నాము అంటే ఇక్కడ ఇంకా డిస్ఫంక్షన్ పెరుగుతుందని 15కు వచ్చింది అంటే దాని ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. అవుట్ సైడ్ నుంచి ఇంకా డోస్ పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు థైరాయిడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మాధవి గారు కాల్ కర్నూలు నుంచి. మాధవి గారు, హలో నమస్తే, చెప్పండి. చెప్పండి మాధవి గారు. హలో మేడం. చెప్పండి అమ్మా. హలో మేడం చెప్పండి. నా పేరు మాధవి మేడం. నాకు 7 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం. చాలా బరువు పెరుగుతున్నాను, హెయిర్ ఫాల్ అవుతుంది, అలసటగా ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, అన్ని ఉంటాయి మేడం. ఎట్లా మేడం? ఎందుకంటే థైరాయిడ్లో మీకు కాల్షియం మెటబాలిజం డిస్టర్బ్ అవుతుందమ్మా. కాల్షియం బాడీలో ఉన్నా కూడా బోన్స్కి సపోర్ట్ అనేది ఉండదు. కాబట్టి బోన్స్ అరగడం అనేది జరుగుతుంది, బోన్స్ మెత్తబడ్డము, మజిల్ పెయిన్స్ రావడము. మజిల్స్కి కూడా కాల్షియం సపోర్ట్స్ ఉండాలి కాబట్టి మజిల్ పెయిన్స్ రావడము, వీక్నెస్, డల్నెస్ ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. 7 years నుంచి ఉంది అంటే క్రానిసిటీ పెరిగిపోయింది. సో మనకి ఏంటంటే మళ్ళీ అంటే 7 years నుంచి ప్రాబ్లము స్టేబుల్గా లేదు, ఇంకా డీపర్ అవుతుంది. దీంట్లో ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా క్రానిక్ డిజీజెస్కి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. కొంచెం టైం పట్టినా కూడా ఈజీగానే మీ ప్రాబ్లమ్ని తగ్గించచ్చు. దీనివల్ల ఏంటంటే స్టెబిలిటీ అనేది వస్తుంది, బాడీ యాక్టివ్ అవుతుంది. దీంతోపాటు మీరు సపోర్ట్గా వేరే మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా వాటిని వాడుతూనే హోమియోపతిని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దీంట్లో కంప్లీట్గా మీలాంటి కేసెస్లో ఏంటంటే కంప్లీట్ స్టడీ, డైట్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ మేము కొన్ని చెప్తామన్నమాట. అవి మీరు కరెక్ట్గా పాటిస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం తగ్గించచ్చు. సతీష్ గారు కాల్ చేద్దాం. సతీష్ గారు,
మేడం నమస్తే, చెప్పండి సతీష్ గారు. మేడం మా మిసెస్ కి యాక్చువల్ గా ఎండ్రోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉండేది మేడం. ఇప్పుడు టాబ్లెట్లు వాడేది. నిన్న కాళ్ళు అవి పీకుతున్నాయంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు మేడం. జస్ట్ ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. లక్కీగా మీ టీవీ ప్రోగ్రామ్ చూడటం వల్ల చేశాను మేడం. ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 20.42 ఉంది మేడం. అదే మేడం, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. లక్కీగా మీది చూసి టీవీలో జస్ట్ చూసి ఇమీడియట్ గా వాడండి సార్ మెడిసిన్స్, లేట్ చేయొద్దు. డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉంది, థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఎక్కువగానే ఉంది. మళ్ళీ మీది నుంచి ఎండోమెట్రియోసిస్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఓవర్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉంటాయి, కంప్లీట్ మనకి అనెమిక్ కండిషన్స్, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎండోమెట్రియోసిస్కి ఎక్సలెంట్ రెమెడీస్ హోమియోపతిలో ఉన్నాయి. మన కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఎండోమెట్రియోసిస్ని తగ్గించవచ్చు. దాంతోపాటు యాడెడ్ డిజీజ్ మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది. సింగిల్ డిజీజే, ఇదే చాలా పెద్ద క్రానిక్ డిజీజ్. అంటే మళ్ళీ మీది నుంచి థైరాయిడ్ రావడం అనేది, సో ఇది క్రానిక్ అయిపోతుంటుంది, మల్టిపుల్ కాంప్లికేషన్స్ అవుతాయి. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో కాంప్లెక్స్ డిజీజెస్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గరలో హోమియోపతి క్లినిక్ విజిట్ చేయండి. డాక్టర్ కేర్ హోమియోపతిలో విజిట్ చేస్తే మీకు అందులో కేస్ టేకింగ్లో తన లైఫ్ స్టైల్ని అర్థం చేసుకొని తనకి కరెక్ట్ డైట్, ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చెప్పి తనకి కరెక్ట్గా మందులు వాడితే ఇది డెఫినెట్గా తగ్గుతుంది సార్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు దీక్షిత, నేను నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను. నా ఏజ్ వచ్చి 22. సో ఒక 2 years బ్యాక్ నాకు చూపించుకుంటే పీసీఓడీస్ అని చెప్పారు. సో నేను ట్రీట్మెంట్ తెచ్చుకున్నాను. ఒక 1 year నుంచి 1 year ట్రీట్మెంట్ అయిపోయింది, రెగ్యులర్గా వచ్చేసాయి అనమాట. లాస్ట్ 1 year వరకు రెగ్యులర్గా వచ్చేసాయి పీరియడ్స్. మళ్ళీ సడన్ ఒక 3-4 months నుంచి మళ్ళీ ఆగిపోయింది. 4 months అయింది నాకు ఇప్పటికీ రాక. సో అది ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి, మళ్ళీ తీసుకోవాలా? హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇందులో మీకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అనేది కంప్లీట్ అనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే మెడిసిన్స్ మీరు ఏమైనా తీసుకున్నా కూడా దాంతో పాటు ఇవి కూడా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ పీసీఓడి కేసెస్లో ఏంటంటే కంప్లీట్ డైట్ అండ్ కంప్లీట్ ఎక్సర్సైజ్, మోడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తారు. వెయిట్ని బట్టి కూడా మనకి యోగా చేయాలా, లేకపోతే ఇంకా ఏదైనా జిమ్ కానీ లేకపోతే వాకింగ్ సరిపోతుందా, ఒబేసిటీని బట్టి కూడా మనకి మోడ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పడము, డైట్ కంప్లీట్గా చెప్పడము, ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి కౌన్సిలింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రాపర్ లైఫ్ స్టైల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కేస్ టేకింగ్లో అర్థమవుతుంది. సో ఇది హోమియోపతిక్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో పీసీఓఎస్ ఈజీగా తగ్గుతుంది. సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే అప్పటికే రిలీఫ్ ఉంటుంది, బట్ కాజ్ అనేది పోదు. సో రూట్ కాజ్ పోవాలంటే దానికి డీపర్ మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి క్లినిక్ విజిట్ చేస్తే దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. కర్నూలు నుంచి శిరీష గారు. శిరీష గారు చెప్పండి, మీకు వస్తున్న అడగండి. థైరాయిడ్ ఉంది, వెయిట్ ఎక్కువ అవుతుందా? వెయిట్ ఎక్కువ అయితే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయమ్మా. నా పేరు శిరీష, థైరాయిడ్ ఎక్కువగా ఉంది, వెయిట్ లాస్ కావాలంటే ఏం చేయాలి? ఎంత ఏజ్ అమ్మా? మీ వయసు ఎంత శిరీష గారు? ఓకేనండి. హైపోథైరాయిడ్ లో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు చూడండి, గమనించండి, మీ సెల్స్ అనేవి యాక్టివేషన్లో లేవు. దానివల్ల ఏంటంటే మీరు ఏం తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు అనమాట. దీనివల్ల ఏంటంటే యాక్టివిటీస్, మైండ్ డల్నెస్, ఫిజికల్ డల్నెస్ ఉంటుంది, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్ వస్తాయి, ఫ్యూచర్లో పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. రాను రాను ఏంటంటే సోషల్ లైఫ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి సోషల్గా మూవ్ అవడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గించుకోవచ్చమ్మా. ఒకసారి క్లినిక్ విజిట్ చేస్తే కంప్లీట్ అనాలిసిస్ చేసి తగ్గించవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో చెప్పండి, మీకు వస్తున్న అడగండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి, 3 months ఒకసారి పీరియడ్ వస్తుంది. ఓకేనా? థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాము. ఓకే, థైరాయిడ్ ఏం లేదని చెప్పారండి. ఓకేనమ్మా. పీసీఓడికి మీకు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు పీసీఓడిలో ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. హెయిర్ ఎక్కువ రావడము, లేకపోతే స్కిన్ డ్రై అవ్వడము, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడము, పింపుల్స్, యాక్నే ఇట్లాంటివి రావడము. ఎంత క్రానిక్ ప్రాబ్లం అయినా కూడా పీసీఓడికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. ఒకసారి నియర్ బై డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్కి విజిట్ చేస్తే
ఈ కేస్ టేకింగ్ ద్వారా మీకు మంచి మెడిసిన్స్ ఇవ్వచ్చు. విజయలత గారు కాల్. విజయలత గారు హలో. హలో నమస్తే అండి, చెప్పండి. హలో నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకు 24 years అండి. తనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. హషిమోటో అని అంటున్నారండి అది. ఓకేనండి, హషిమోటోస్ అయినా సరే అది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్. ఎలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇంకా వేరే కూడా ఉంటాయి మనకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, డయాబెటీస్, థైరాయిడ్లో కూడా ఆటోఇమ్యూన్ ఉంటున్నాయి. కాబట్టి వాటికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. పాప 24 years అంటున్నారు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆటోఇమ్యూన్ అనేది మోర్ డీపర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి డైనమికల్గా వెళ్ళే రెమెడీస్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. కంప్లీట్ కేస్ స్టడీ చేసి పాపకి లైఫ్ స్టైల్ అనేది కూడా 24 yearsకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినప్పుడు అది మనకు సరైన లైఫ్ స్టైల్ కాదు అది. సో కంప్లీట్ అనాలిసిస్లో ప్రాపర్ కౌన్సిలింగ్తో పాప లైఫ్ స్టైల్స్ని మనం చేంజ్ చేయడం, అంటే ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ మెడిసిన్, ఎక్సర్సైజ్, ఇలాంటివి మనము చెప్పగలిగితే డెఫినెట్గా పాపలో మెడిసిన్స్ కరెక్ట్, పాప మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే దీన్ని తగ్గించండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. నమస్తే అండి, మేము మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. మా పాపకి డేట్లు రావట్లేదండి. హోమియోపతి వాడుతున్నాము, వాడుతున్నా కూడా 5 months అయింది డేట్ వచ్చి. హలో చెప్పమ్మా. అది డేట్లు రావట్లేదు మేడం. హోమియోపతి వాడుతున్నాం ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గర. 5 months అయింది డేట్ రాక, అది అందుకోసం. పాపకు డేట్ రావట్లేదంటే ప్రాబ్లము మెడిసిన్ కొన్ని క్రానిసిటీ ఉంటుందమ్మా. కొంచెం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది హోమియోపతిలో, అలా వెళ్తే రాదు. క్రానిసిటీని బట్టి కూడా మనకు ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉండాలి. కొంచెం హై డోసెస్కి అలా వెళ్తే వస్తుందమ్మా. ఎందుకంటే కొన్ని వెరీ స్టబోన్ అయిపోతాయి, అంటే మొండిగా అయిపోతుంది ప్రాబ్లం అనేది. మొండిగా అవుతున్నప్పుడు చిన్న చిన్న డోసులతోని రెస్పాండ్ అవ్వదు, వెయిట్ చేస్తున్న కొద్దీ లేట్ అవుతూ ఉంటుంది. అండ్ పాపకు కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఏంటి అంటే పాప తీసుకునే డైట్ ఏంటి, తను ఎక్సర్సైజ్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి, పాపకి ఏమైనా స్ట్రెస్ ఉందా, ఇలాంటివన్నీ కౌన్సిలింగ్ చేసి పాపకి కరెక్ట్గా మనం చెప్పగలగాలి. తను స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మెడిసిన్స్ కొంచెం హై డోసెస్లో ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకసారి మీరు డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ విజిట్ చేస్తే మీకు కేస్ టేకింగ్లో పాప లక్షణాలు మనకు అర్థం అవుతాయి, దాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది. జెస్టేషనల్ థైరాయిడిజం అంటే ఏ ట్రైమిస్టర్లో, అంటే ఫస్ట్ 3 monthsలోనా లాస్ట్ 3 monthsలో కూడా వచ్చే రిస్క్ ఉంటుందా? ఎలా? ఎప్పుడైనా డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీకి అయోడిన్ ఎందుకంటే మనకు 3 months 4 months నుంచి బేబీస్ వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అయోడిన్ సప్లై అనేది అవుతూ ఉంటుంది బాడీలో. మదర్ తీసుకునే ఫుడ్లో అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే అది పిల్లలకి అంటే బేబీస్ ఫీటస్కి కూడా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ అనేది డెవలప్ అవ్వకపోవచ్చు. సో అది కంజంటనల్ హైపోథైరాయిడిజం కింద వెళ్తుంది. వాళ్ళు పుట్టాక ఏంటంటే థైరాయిడ్ డెవలప్మెంట్, థైరాయిడ్ డిఫెక్ట్స్ కనిపిస్తాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి క్రెటినిజం సిమ్టమ్స్ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. అంటే వాళ్ళకి స్టంటెడ్, అది పుట్టాకే కాదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా లోపల ఉన్న ఫీటస్ డెవలప్ అవ్వకపోవడము, మెంటల్ డెవలప్మెంట్ లేకపోవడము, డిఫెక్ట్స్, బోన్ డిఫెక్ట్స్ కనిపించడము, ఇట్లాంటి లక్షణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటున్నారు, లాస్ట్కి ఇది ఒకటి షార్ట్గా చెప్పండి. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఈ థైరాయిడ్ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా? వాళ్ళు ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుందా హోమియోలో, అంటే కొన్ని మంత్స్ టుగెదర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏంటి అంటే హెల్దీ పేషెంట్స్కి హెల్దీగా ఉంటారు, అంటే వాళ్ళకి ఎలాంటి డిజీజెస్ అలా ఏమీ ఉండవు. కొందరు ఏంటి అంటే అన్హెల్దీ, అంటే వాళ్ళకి డయాబెటీస్, థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఇట్లాంటి కొన్ని డిజీజెస్ ఉంటాయన్నమాట, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అలా ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఏం డిసీజ్ లేని వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి COVID-19లో డాక్టర్ కేర్లో ఏం చేస్తున్నారంటే మనకి ఇప్పుడు యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇది ఏ సిస్టంలో అయినా ఉంటుంది. హోమియోపతిక్ వే ఆఫ్ సిస్టంలో ఏంటంటే ఈ యాంటీవైరల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మెడిసిన్ వేగానే ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజంలో మనకి మైక్రోఫేజెస్ అనే కౌంట్ పెరుగుతుంది. అంటే వాళ్ళ అదర్ హెల్త్ కండిషన్స్ ని మీరు కౌంట్ చేస్తూ కొన్ని మంత్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకేనండి డాక్టర్ రాజశ్రీ గారు, హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయి, PCOS కి ఎంతవరకు రిలేటెడ్ గా ఉంటాయి, అండ్ హోమియోలో ఇమ్యూనిటీ బూస్టర్స్ వల్ల ఎలాంటి హెల్ప్ ఉంటుంది, మరి పర్టికులర్ గా ఈ కరోనా టైంలో వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్త్ ఫైల్. నమస్తే.